సో ఇప్పుడు పీసీఓడి అని మాకు సస్పిషన్ వచ్చాక మీకు రిఫర్ చేస్తాము. సో హౌ డు యూ టేక్ ఫార్వర్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్? సో యూజువలీ ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. సో డయాగ్నోస్ చేయడానికి మనం క్రైటీరియాలో ఫిట్ అయితే అక్కడ నుంచి వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫస్ట్ చేస్తాం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లోంచి వాళ్ళు రికవర్ అవ్వట్లేదు అనుకుంటే దెన్ థెరపీ స్టార్ట్ చేస్తాం. సో హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో వాట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ యూ సజెస్ట్ ఇన్ పీసీఓడి పేషెంట్స్? డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వకూడదు. అండ్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఒబీస్ వాళ్ళు డెఫినెట్గా వెయిట్ లాస్ ఉండాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎస్పెషలీ మినిమం 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ కన్సిస్టెంట్లీ చేయాలి. అండ్ వెయిట్ లాస్ అనేది ఓవర్ నైట్ రాదు. సో మనం వెయిట్ గెయిన్ ఎన్ని రోజులు పడుతుందో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. మెయిన్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ జంక్ ఫుడ్ అన్ని కొమడోజెనిక్ అంటే ఇప్పుడు మనకి యాక్నే ఎక్కువ అయ్యేవి, డైరీ ప్రొడక్ట్స్ కానీ జంక్ ఫుడ్, మళ్ళీ ఈ బేకరీ ఐటమ్స్, ఇవన్నీ ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్, ఇవన్నీ డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చాలా అవాయిడ్ చేయాలి.